పుల్లారావు గారు, అంటే తాత్కాలికంగా యుద్ధ వాతావరణం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు మాత్రం ప్రభుత్వాలు భరించాలి. దాని నుంచి బయటపడడానికి ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రం ఎత్తుకోవాలి. కానీ యుద్ధానికి సంబంధించి ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఒక కన్క్లూజన్ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. రేపటి రోజున ఇరాన్తోని ముప్పు ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అభిప్రాయపడతా ఉన్నారు. మీరేమంటారు? 100% కరెక్ట్ అండి. అట్ ది సేమ్ టైం అమెరికాకి కూడా, మనకేమి మిత్రదేశం ఏం కాదు. అమెరికా కూడా ఒకరోజు ఒక రకంగా ఉంటుంది. సో ఇందాక చైనా పాకిస్తాన్ గురించి పుల్లారావు గారు చెప్పారు, కానీ అమెరికా కూడా అదే పరిస్థితి. మన వ్యవహారం వచ్చేసరికి, ఇరాన్ కూడా మన వ్యవహారం వచ్చేసరికి ఇరాన్ పరిస్థితి కూడా అంతే. కాశ్మీర్ లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా వీళ్ళని, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు. హమాస్ తీవ్రవాదులు వచ్చి పాకిస్తాన్ లో వచ్చి కూర్చుంటున్నారు. ఇవాళ బంగ్లాదేశ్ లో హమాస్ తీవ్రవాదులు వచ్చి కూర్చుంటున్నారు. హమాస్ తీవ్రవాదులకి మిగతా వాళ్ళకి పాకిస్తాన్ లో ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఎవరు వీళ్ళంతా ఇరాన్ వాళ్ళే కదా, ఇరాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇదంతా. వీళ్ళందరికీ పాకిస్తాన్ లో శిక్షణ ఇస్తున్నారు, ఐఎస్ఐ వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు బంగ్లాదేశ్ లో మన పక్కన పెడుతున్నారు. ఈ పక్కన కొంతమందిని పాకిస్తాన్ లో, ఆ పక్కన బంగ్లాదేశ్ లో కొంతమంది పెడుతున్నారు. వీళ్ళంతా ఎవరు? ఇరాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ వీళ్ళంతా. సో అందువల్ల ఏంటంటే జియో పాలిటిక్స్ లో అనేకమైన డైనమిక్స్ ఉంటాయి. ఆ డైనమిక్స్ అన్నింటినీ అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అందుకనే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశాడు, ఎప్పుడైతే ఈ యుఏఈ అనేది మిగతా దేశాలతో సంబంధం లేదని బయటకు వచ్చేసిందో, ఇమీడియట్ గా ఆ దేశంతో ఒప్పందాలు చేసుకోవడానికి ఇమీడియట్ గా వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఎక్కడ మనకు అవకాశం ఉంటే అక్కడల్లా మనం ఆయిల్ తెచ్చుకునే, గ్యాస్ తెచ్చుకునే కార్యక్రమం చెయ్యాలి. ఇక్కడ మినిమం టు మినిమం లాస్ ఎడిదిరిగి తప్పదు. యుద్ధం జరుగుతున్నప్పుడు లాస్ అనేది ఎడిదిరిగి తప్పదు. బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు అక్కడ హర్మూజ్ జలసంధిని దాన్ని కొలికి తీసుకురాలేదనుకోండి, రేపు నుంచి ప్రతి ఒక్క దేశం కూడా ఇరాన్కి కప్పం కడుతూ కూర్చోవాలి. అది టోల్ గేట్ లాగా అయిపోతుంది. ఇలా ఎంతకాలం చేస్తాం? కాబట్టి ఏంటంటే అక్కడ ఫ్రీ ట్రేడ్ అనేది, ఫ్రీ ట్రావెలింగ్ అనేది వచ్చేదాకా కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం ఏదో $5-10 పెరిగినాయి, ఇక్కడ మనకి పెట్రోల్ పెరిగింది, క్రూడ్ ఆయిల్ పెరిగింది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కానీ ఇరాన్ కట్టాల్సి వస్తే అన్ని దేశాలు ఎంతెంత కట్టాల్సి వస్తుంది, అందులో మన దేశం కూడా ఎంత కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ లెక్కేసుకుంటే కనుక ఇప్పుడు ఆయిల్ పెరిగింది పెద్ద లెక్క కాదు. దానికి ఒక కంక్లూజన్ అనేది రావడం, ఇమ్మీడియట్ గా రావడం అనేది, యుద్ధానికి ముందు పరిస్థితి ఎలాగుందో మళ్ళీ అదే పరిస్థితి ఉండాలి. రాబోయే రోజుల్లో వీళ్ళ ఎవరు కూడా మేము ఇస్తేనే మీకు ఆయిల్, లేకపోతే మీకు దిక్కు లేదు అనే పరిస్థితి లేకుండా మనం కూడా అన్ని రకాలుగా వేరే దేశాలు. అంటే శ్రీరామ్ గారు, అంటే ఇరాన్ చేతిలో అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదు, అవి లేకుండా చేయటమే లక్ష్యం, భారతదేశానికి కూడా భవిష్యత్తులో పొంచి ఉంది ముప్పు దీనివల్ల అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి అమెరికా వల్ల సాధ్యమవుతుందా ఈ రకంగా అణ్వాయుధాలు లేకుండా చేయటం? అణ్వాయుధాలు లేకుండా చేయడం సాధ్యం అవుతుందంటే రష్యా చేతుల్లో ఉంది. ఎందుకంటే అక్కడ సపోర్ట్ చేస్తున్నది రష్యా. ఆ రష్యాని మనమేం చేయలేం, కానీ అమెరికా వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. రష్యా వాళ్ళు ఈ యుద్ధం ఎందుకు వచ్చిందిరా బాబు కొంచెం తగ్గుదాం అనుకుంటే కనుక రష్యా వాళ్ళు కూడా తగ్గచ్చు. సో అందువల్ల ఇది రష్యా చేతుల్లో ఉంది. ఎప్పుడైనా సరే ఏ ఇస్లామిక్ కంట్రీకి అణ్వాయుధాలు వచ్చినా సరే మనకి థ్రెట్ ఉంటుంది, ఇందులో డౌట్ ఏం లేదు. ఇంకా అది ఏ దేశం అనేది అనవసరం. ప్రస్తుతం తాత్కాలికంగా ఉన్న రాజకీయాలు వేరు, దీర్ఘకాలిక రాజకీయాలు వేరు. తాత్కాలిక రాజకీయాల్లో మనకి యుఏఈ మనకి సపోర్ట్ గా కనబడచ్చు, లేదంటే ఇంకో లెవెల్లో మనకి సపోర్ట్ గా కనబడచ్చు. ఈ రోజు మనం ఆయిల్ ఇరాన్ నుంచి కొంటున్నాం కాబట్టి ఇరాన్ ఏదో మనకి ఫ్రెండ్లీ అనుకోవచ్చు. ఇవన్నీ వాస్తవాలు కాదు. దీర్ఘకాలిక రాజకీయాల్లో వాళ్ళలో ఎవరికి యుద్ధాలు వచ్చినా సరే, అంటే ఎవరికి ఆయుధాలు పెరిగినా, కేవలం అణ్వాయుధాలు మాత్రమే కాదు, ఎవరి చేతుల్లో ఆయుధాలు పెరిగినా కూడా ఆ ఆయుధాలన్నీ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తే తీవ్రవాదుల టార్గెట్ ఆటోమేటిక్ ఇండియానే అవుతుంది. వీళ్ళని క్రిస్టియన్ కంట్రీస్ ని అక్కడికి వెళ్ళి అమెరికానే కొట్టలేరు కదా. ఇందాక పుల్లారావు గారు చెప్తున్నారు, ఇరాన్ కి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మిగతా దేశాల మీద పడ్డారు, ఆ మిగతా ముస్లిం కంట్రీస్ మీద పడ్డారు. అందువల్ల ఇప్పుడు ఇరాన్ ని ఏదో రకంగా ఇచ్చేయాలి. ఇరాన్ కూడా వేరే ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే ఇరాన్ వాడు అమెరికాని వెళ్ళి కొట్టలేడు, అమెరికా దాకా వెళ్ళలేడు. అందువల్ల ఇప్పుడు ఈ వీళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నాడు. రేపు పొద్దున ఇదంతా యుద్ధం అంతా తగ్గిపోతే మళ్ళీ వీళ్ళు ఒకటే, మళ్ళీ ఇస్లామిక్ నైబర్హుడ్ అంటారు. అప్పుడు అందరూ వచ్చి మన మీద పడతారు. శ్రీరామ్ గారు, అంటే అమెరికా ఆధిపత్య ధోరణి మరి నియంత్రించడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఈ యుద్ధం చేయడమే మనం మంచిదండి ఒక రకంగా. ఎందుకంటే అమెరికా దగ్గర ఆయుధాలు తగ్గిపోతాయి, అమెరికా దగ్గర డాలర్లు తగ్గిపోతాయి, అమెరికాలో ఈ ట్రంప్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఎంత యుద్ధం జరిగితే అంత తొందరగా ట్రంప్ అనేవాడు వెనక్కిపోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే కనీసం వాళ్ళల్లో వాళ్ళు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇదే యుద్ధం జరగడం వల్ల ఇరాన్ దెబ్బతింటుంది, ఇరాన్ దెబ్బతింటాం
లాంగ్ రన్ లో మనకి మంచిదే. ఇరాన్ వెళ్ళి ఇప్పుడు మిగతా అన్ని దేశాలు, మధ్యప్రాచ్య దేశాల మీద బాంబింగ్ చేస్తుంది, లేదంటే వాళ్ళ మీద అంటే సైనికులు శ్రీరామ్ గారు, పంపిస్తుంది. యుద్ధం జరిగితే మరి గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి భారతీయుల పరిస్థితి ఏంటి? మరి 90 లక్షల మంది దాదాపు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి వాళ్ళ పరిస్థితి, చమురు ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడమే, వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడం. అప్పుడు తాత్కాలికమైన కష్టాలు వేరు, లాంగ్ రన్ లో ఉండే కష్టాలు వేరు. అందువల్ల మధ్యప్రాచ్యంలో జరిగే ప్రతి యుద్ధం కూడా లాంగ్ రన్ లో మనకు ఉపయోగపడేదే. కానీ తాత్కాలికంగా మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు ఇరాన్ లో మన వాళ్ళు లేరా ఏంటి? ఇరాన్ లో మన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు పరిస్థితి ఏంటి? కాబట్టి ఏంటంటే వాళ్ళని కూడా వెనక్కి తెచ్చుకోవడం. ఎవరు వస్తామంటే వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారు. ఇంకా కొంతమంది పర్వాలేదు అని చెప్పి ఇరాన్ లో ఉండిపోయారు. అలాగే మధ్యప్రాచ్య దేశాల నుంచి కూడా ఎలర్ట్ వచ్చింది అనుకోండి, వాళ్ళని వెనక్కి తీసుకురావడమే తప్ప అంత మాత్రం చేత యుద్ధం ఏదో ఆగిపోతే అంటే రేపు పొద్దున వీళ్ళందరూ కూడా మనకి శత్రువులే. కాబట్టి లాంగ్ రన్ లో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేసే స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా చెప్పే స్ట్రాటజీ ఏంటంటే యుద్ధం ఆగిపోవాలి, యుద్ధం ఆగిపోతేనే మనకి ధరలు తగ్గుతాయి, మనకి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ లేకుండా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడతాం. కానీ లాంగ్ రన్ వచ్చేసరికి అక్కడ అందరూ కూడా మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి కన్నా వాళ్ళందరూ కొంచెం తగ్గి ఉంటే కనుక మనకి మంచిది. ఎందుకంటే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడడానికే ప్రయత్నం చేస్తారు, కానీ ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయరు. ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహించడం అనేది మాడితే ప్రపంచ దేశాలన్నింటికీ నా లాసే.